సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం. సాయిరామ్. స్వామివారు దర్శన సమయంలో కొందరికి పాద నమస్కారం ఇస్తారు, ఒకరిని చిరునవ్వుతో పలకరిస్తారు, మరికొందరికి అభయ ప్రదానంగా ఏదైనా సృష్టించి ఇస్తారు, కొందరి దగ్గర లేఖలు స్వీకరిస్తారు. ఈ విధంగా చేయడంలో స్వామి యొక్క భక్త రక్షణ తెలుస్తుంది. ఎవరికి ఏది అవసరమో దాన్ని స్వామి ప్రసాదిస్తుంటారు. ఒకసారి ఒక విద్యార్థి స్వామి దర్శనానికి కూర్చొని ఉండగా స్వామి దగ్గరకు వచ్చి, ఏం చదువుతున్నావు అని అడుగుతారు. యూనివర్సిటీలో ఎంకామ్ చేస్తున్నాను స్వామి అంటాడు ఆ విద్యార్థి. స్వామి, బాగా చదువు, పాస్ అయిన తర్వాత మన కాలేజీలో లెక్చరర్ అవుదువు గాని అని వరం ఇచ్చారు. అది శిలాక్షరం. ఆ యువకుడు సంతోషంగా వెళ్ళి బాగా చదివి పరీక్షలు పూర్తయిపోయాక ఫలితాలు వచ్చాక స్వామి సన్నిధికి రావడం, స్వామి వెంటనే ఆయనకు బృందావనం కాలేజీలో లెక్చరర్గా పోస్టింగ్ ఇవ్వడం జరిగిపోతుంది. అతడు టీచింగ్ కొత్త అయినా మెల్లిగా నేర్చుకుని చక్కగా స్వామి కృపతోటి మంచి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకుంటాడు. వేసవి సెలవుల్లో కూడా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ డ్యూటీ ఈజ్ గాడ్, ఇది నాకు స్వామి ఇచ్చినటువంటి వరం అని చక్కగా పాఠాలు చెప్పుకుంటూ ఉంటాడు. 1976 సంవత్సరంలో స్వామి కొందరు విద్యార్థులతో ఊటీ వెళ్తారు. రోజు మధ్యాహ్నం 2:30-3 గంటల సమయంలో స్వామివారు బయటికి వచ్చి విద్యార్థులతోటి ఇష్టాగోష్ఠిగా ముచ్చటిస్తూ ఉంటారు. ఆ రోజున స్వామివారు ఆ లెక్చరర్ పేరు చెప్పి విద్యార్థులను, అతడు బాగా పాఠాలు చెప్తాడా, సబ్జెక్టులో నాలెడ్జ్ ఉందా, డెప్త్ ఉందా అని అడుగుతారు. అక్కడ ఉన్న వారిలో కొందరు ఆ లెక్చరర్ విద్యార్థులు కనుక వారు చక్కగా స్వామి ప్రశ్నలకు సమాధానం చెప్తారు. స్వామివారు తరచి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు, చాలా మంచివారు స్వామి, మంచి క్రమశిక్షణ పాటిస్తారు ఆయన, మాకు చక్కగా అర్థమయ్యేలా సబ్జెక్టు వివరిస్తారు అని చెప్తారు. అప్పుడు స్వామివారు, అవును, చాలా శ్రద్ధగా చెప్తాడు, సెలవుల్లో కూడా పిల్లలకు స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నాడు, ఇప్పుడు కాలేజీలో ఉండి పిల్లలకు క్లాసులు చెప్తున్నాడు అంటారు. ఆ తర్వాత కొద్ది క్షణాలకు ఒక సేవాదళి వచ్చి, స్వామి, వైట్ ఫీల్డ్ నుంచి ట్రంకాల్ వచ్చింది స్వామి అని చెప్తాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని పంపి ఎవరు ట్రంకాల్ చేశారో వెళ్ళి చూడు అని చెప్తారు. అతను కొద్దిసేపటికి తిరిగి వచ్చి, స్వామి, మీరిప్పుడు చెప్పిన లెక్చరర్ వైట్ ఫీల్డ్లో పాఠాలు చెప్పి తిరిగి కాలేజీ నుండి ఇంటికి సైకిల్ మీద వెళుతుండగా జంక్షన్లో ఒక లారీ వచ్చి కొట్టిందట స్వామి. అయితే స్వామి దయవల్ల అతనికి దెబ్బలు ఏమీ తగలలేదుట, అతని సైకిల్ మాత్రం నుజ్జైపోయిందట. అంత పెద్ద ప్రమాదం నుండి చిన్న గాయమైనా లేకుండా ఆయన బయటపడడం చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారుట స్వామి. అతను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం ఫోన్ చేశాడు స్వామి అని చెప్తే స్వామివారు, అవును, చాలా మంచివాడు అంటారు. స్వామి అక్కడ ఊటీలో ఉండి అతని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ అక్కడ వైట్ ఫీల్డ్లో జరిగిన ఘోర ప్రమాదం నుండి అతన్ని కాపాడడం అంటే స్వామివారి ఎంతటి భక్త రక్షణో మనకు అనూహ్యం. ఎవరైనా స్వామి ఇచ్చిన పనిని సంపూర్ణ హృదయంతో డ్యూటీ ఈజ్ గాడ్ అని చేస్తారో వారిని స్వామి నిరంతరం ఎక్కడ ఉన్నా తన రక్షణ కవచంలో ఉంచి కాపాడుతూనే ఉంటారు అనేదానికి ఇది నిదర్శనం. జై సాయిరామ్.